స్టూడెంట్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్లో మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇలా ఇచ్చారు, క్యాలిక్యులేట్ ద ఆక్సిడేషన్ నెంబర్ టు ద అండర్లైన్డ్ ఎలిమెంట్స్. అంటే ఒక ఎగ్జాంపుల్ లేదా 2నో ఇస్తారు. ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ IPE ఎగ్జామినేషన్స్లో వచ్చినవే, అంటే ఏపీ తెలంగాణ రెండిట్లో వచ్చినవే. అందుకే అన్నీ ఇక్కడ రాసేసానని ఒక క్వశ్చన్ కింద. సో ఫైండ్ ద ఆక్సిడేషన్ నెంబర్ టు ద అండర్లైన్డ్ ఎలిమెంట్స్ అంటే ఇన్ O2F2 రాసాం. దీన్ని ఆక్సిజన్ మోనోఫ్లోరైడ్ అంటాం. ఆక్సిజన్ ఫ్లోరైడ్ అంటే ఫ్లోరైడ్స్ ఆఫ్ ఆక్సిజన్. ఇప్పుడు దీంట్లో O2F2లో తీసుకుంటే ఫ్లోరిన్ ఆల్వేస్ షోస్ -1 ఆక్సిడేషన్ స్టేట్. మరి ఫ్లోరిన్ -1 ఆక్సిడేషన్ స్టేట్ అంటే O2F2లో ఆక్సిజన్కి ఎంత వస్తుంది ఆక్సిడేషన్ స్టేట్ అంటే +1 ఈజ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ O2F2 తీసుకుంటాం, మోనోఫ్లోరైడ్. అలానే ఆక్సిజన్ డైఫ్లోరైడ్ తీసుకుంటాం, OF2. ఫ్లోరిన్ ఆల్వేస్ షోస్ -1 ఆక్సిడేషన్ స్టేట్. సో ఇన్ OF2 ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ +2. O2F2లో +1, OF2లో +2. మనం ఆల్రెడీ ఒక రూల్ కూడా చదివాం, ఆక్సిజన్ షోస్ positive oxidation state in fluorine compounds, but except in fluorine in other compounds oxygen always shows negative oxidation state. ఫ్లోరిన్తో మాత్రమే పాజిటివ్, బట్ రేదర్ దాన్ ఫ్లోరిన్ తీసుకుంటే నెగిటివ్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ Cr2O7 2- క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ అన్నాం. సో దాన్ని మనం 2x అనుకోండి, ప్లస్ 7 ఆక్సిజన్స్ ఉన్నాయి. నార్మల్ ఆక్సిజన్ కార్డు -2 ఈజ్ ఈక్వల్ టు -2 అంటాం. దెన్ 2x - 14 ఈజ్ ఈక్వల్ టు -2. దెన్ 2x ఈజ్ ఈక్వల్ టు 12. x ఈజ్ ఈక్వల్ టు 12/2 అంటే ఎంత వస్తుంది ఆక్సిడేషన్ స్టేట్ +6. సో వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్రోమియం ఇన్ Cr2O7 అంటే +6 తీసుకోవాలి. క్రోమియం ఆటమ్స్ 2 ఉన్నాయి కాబట్టి మనం అక్కడ ఏం రాస్తామంటే 2x అనే రాస్తాం మనం. ఇలాగ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ దాన్నే డైక్రోమేట్ అయాన్ అంటాము. నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మ్యాంగనీస్ ఇన్ పొటాషియం పర్మాంగనేట్ KMnO4. మరి KMnO4 పొటాషియం పర్మాంగనేట్లో పొటాషియం 1 ఆటమే ఉంది కాబట్టి 1 × +1. ఆల్కలీ మెటల్స్ ఆల్వేస్ షోస్ +1 ఆక్సిడేషన్ స్టేట్ కాబట్టి +1 ప్లస్ మ్యాంగనీస్ X అనుకోండి, ఆక్సిజన్స్ 4 ఉన్నాయి, 4 × -2 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. సో 1 + x - 8 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 8 - 1 అంటే +7 ఇస్ ద ఆక్సిడేషన్ స్టేట్. సో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మ్యాంగనీస్ ఇన్ పొటాషియం పర్మాంగనేట్ అంటే మ్యాంగనీస్ షోస్ +7 ఆక్సిడేషన్ స్టేట్. నెక్స్ట్ MnO4 -2 అని ఇచ్చారు. MnO4 -2లో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ స్టేట్ అన్నాం. అంటే అప్పుడు x అనుకున్నాం, ఆక్సిజన్స్ 4 ఉన్నాయి, 4 × -2 ఈజ్ ఈక్వల్ టు -2. x - 8 ఈజ్ ఈక్వల్ టు -2. x ఈజ్ ఈక్వల్ టు +6. సో ఇక్కడ +6 ఈజ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మ్యాంగనీస్. ఇందులో వచ్చేసి +7 ఈజ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మ్యాంగనీస్ ఇన్ పొటాషియం పర్మాంగనేట్ తీసుకుంటాం. నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ఇన్ NaHSO4 సోడియం బైసల్ఫేట్. సో ఇక్కడ సల్ఫర్ NaHSO4 సోడియం బైసల్ఫేట్. సోడియం 1 ఆటమే ఉంది కాబట్టి 1 × +1 ప్లస్ హైడ్రోజన్ కూడా +1 ఆక్సిడేషన్ స్టేట్. సల్ఫర్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి x ప్లస్ ఆక్సిజన్స్ 4 ఉన్నాయి కాబట్టి 4 × -2 ఈజ్ ఈక్వల్ టు 0 రాస్తాం. ఇప్పుడు దాన్ని మనం సింప్లిఫై చేస్తే 1 + 1 + x - 8 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 8 - 2 అంటే +6 వస్తుంది. సో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ఇన్ సోడియం బైసల్ఫేట్ అంటే +6 ఈజ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ఇన్ NaHSO4 తీసుకుంటాం. ఇలాగా ఆక్సిడేషన్ స్టేట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్, గివ్ అన్ ఎగ్జాంపుల్ అని ఇచ్చారు. వాట్ ఈస్ ద డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటే ఇన్ ఏ రిడాక్స్ రియాక్షన్ if same substance undergo both oxidation and reduction, that is known as a disproportionation reaction అంటాం. రిడాక్స్ రియాక్షన్లో ఒక సబ్స్టాన్స్ అంటే ఒక ఎలిమెంట్ కానీ అయాన్ కానీ ఆక్సిడేషన్ రిడక్షన్ రెండిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే దాన్ని డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం.
క్లోరిన్ విత్ కోల్డ్ అండ్ డైల్యూటెడ్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం. సోడియం హైడ్రాక్సైడ్ టు గివ్ సోడియం క్లోరైడ్, సోడియం హైపోక్లోరైట్ అండ్ వాటర్ తీసుకున్నాం. డిస్ప్రపోర్షనేషనా కాదా చెక్ చేద్దాం. క్లోరిన్ 0 ఆక్సిడేషన్ స్టేట్, ఇన్ NaCl -1 ఆక్సిడేషన్ స్టేట్, ఇన్ NaOCl క్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ ఇస్ +1 తీసుకుంటాం. మరి 0 to -1 అంటే దెర్ ఇస్ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ కాబట్టి దిస్ ఈజ్ రిడక్షన్ రియాక్షన్. 0 to +1 there is increase in oxidation state, so this is a oxidation reaction antam. In a redox reaction, if same substance undergo both oxidation and reduction, that is known as a disproportionation reaction antam. Example అది రాసుకోవచ్చు లేదా మీరు ఇంకొకటి రాసుకోవచ్చు. మీరు క్లోరిన్ విత్ హాట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ సోడియం హైడ్రాక్సైడ్ టు గివ్ సోడియం క్లోరైడ్, సోడియం క్లోరేట్ అండ్ వాటర్ తీసుకుంటాం. ఇదైనా రాసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏమో కోల్డ్ అండ్ డైల్యూటెడ్ సోడియం హైడ్రాక్సైడ్, సెకండ్ వన్ ఏమో హాట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ సోడియం హైడ్రాక్సైడ్. క్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ 0 ఆక్సిడేషన్ స్టేట్, -1 ఆక్సిడేషన్ స్టేట్, హియర్ +1 ఆక్సిడేషన్ స్టేట్. అలానే 0 to +5. సో దెర్ ఈస్ ఎ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్, దిస్ ఈజ్ అ రిడక్షన్ రియాక్షన్. There is increase in oxidation state, this is a oxidation reaction తీసుకుంటాం. సో రెండు కూడా disproportionation reactions, same substance undergo both oxidation and reduction, so this is a disproportionation reaction. Next question, what are extensive and intensive properties అని ఇస్తారు. థర్మోడైనమిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అది 2 మార్క్స్లో అయినా అడగవచ్చు లేదా 4 మార్క్స్లో అయినా అడగవచ్చు. సో వాట్ ఆర్ ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏం రాస్తాం, ద ప్రాపర్టీ ఆఫ్ ఏ సిస్టమ్ విచ్ డిపెండ్స్ అపాన్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ ద సిస్టమ్ ఆర్ సబ్స్టాన్స్. ప్రాపర్టీ ఆఫ్ ద సిస్టమ్ విచ్ డిపెండ్స్ అపాన్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ ద సబ్స్టాన్స్ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. అలానే ప్రాపర్టీ ఆఫ్ ద సిస్టమ్ విచ్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ ద టోటల్ మాస్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటాం. విచ్ డిపెండ్స్ అపాన్ ద ఎంటైర్ మాస్ ఆఫ్ ద సబ్స్టాన్స్ అంటే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. విచ్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ ద ఎంటైర్ మాస్ ఆఫ్ ద సబ్స్టాన్స్ అంటే ఇంటెన్సివ్ ప్రాపర్టీ తీసుకుంటాం. మరి ఎగ్జాంపుల్స్ ఏం తీసుకోవచ్చు ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే, మాస్, వాల్యూమ్, ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ, ఎంట్రోపీ, హీట్ కెపాసిటీ, ఇవన్నీ కూడా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. మరి వాట్ ఆర్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ఎగ్జాంపుల్స్ డెన్సిటీ, విస్కాసిటీ, స్పెసిఫిక్ హీట్, టెంపరేచర్, ప్రెషర్, వేపర్ ప్రెషర్, ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. సో ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ప్రాపర్టీ ఆఫ్ ద సబ్స్టాన్స్ విచ్ డిపెండ్స్ అపాన్ ద ఎంటైర్ మాస్ ఆఫ్ ద సబ్స్టాన్స్ ఈజ్ ద ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఎగ్జాంపుల్స్ అన్ని ఇక్కడ ఇండికేట్ చేశాను చూడండి. మాస్, వాల్యూమ్, ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ, ఎంట్రోపీ, హీట్ కెపాసిటీ. 2 మార్క్స్కి ఇస్తే ఇన్ని ఎగ్జాంపుల్స్ అక్కర్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ సరిపోతాయి. అలానే ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే డెన్సిటీ, విస్కాసిటీ, స్పెసిఫిక్ హీట్, టెంపరేచర్, ప్రెషర్, వేపర్ ప్రెషర్ తీసుకున్నా. విచ్ డిపెండ్స్ అపాన్ ద ఎంటైర్ మాస్ అంటే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. విచ్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ ద ఎంటైర్ మాస్ ఆఫ్ ద సబ్స్టాన్స్ అంటే ఇంటెన్సివ్ ప్రాపర్టీ తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. మనకి థర్మోడైనమిక్స్లో ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా 3 ఇంపార్టెంటే, 3 చూసుకోవాల్సిందే. 3 ఒకసారి చెప్తాను చూడండి. వాట్ ఈస్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే, ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ తీసుకుంటాం. ఎనర్జీ అనేది మనం క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ చేయలేము, కానీ బట్ వన్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ మే కన్వర్ట్స్ ఇంటూ అనదర్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ. చాలా సింపుల్గా రాసుకోవచ్చు. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, బట్ వన్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ మే కన్వర్ట్స్ ఇంటూ అనదర్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ. దట్ ఈస్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. లేదా ఇలా కూడా రాసుకోవచ్చు, ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఏ సిస్టమ్ అండ్ ఇట్స్ సరౌండింగ్స్ ఈస్ కాన్స్టెంట్. అదైనా రాసుకోవచ్చు.
the total energy of a system and its surroundings is constant. So energy can neither be created nor destroyed, but one form of energy may convert into another form of energy. That is the first law of thermodynamics. Then what about second law of thermodynamics? అంటే చాలా సింపుల్గా రాసుకోవచ్చు. అకార్డింగ్ టు సెకండ్ లా, heat cannot flow from a colder body to a hotter body on its own. అంటే తనంతట తానుగా హీట్ అనేది కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి ట్రాన్స్పోర్ట్ అవ్వలేదు. అలానే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఏ పర్ఫెక్చువల్ మోషన్ మెషిన్ ఆఫ్ సెకండ్ కైండ్. ఇదైనా రాసుకోవచ్చు. సో వాట్ ఈస్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే హీట్ కెనాట్ ఫ్లో ఫ్రమ్ ఏ కోల్డర్ బాడీ టు ఏ హాటర్ బాడీ ఆన్ ఇట్స్ ఓన్. లేదు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఏ పర్ఫెక్చువల్ మోషన్ మెషిన్ ఆఫ్ ఏ సెకండ్ కైండ్. రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు మనం. అలానే వాట్ ఈస్ ద థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ద ఎంట్రోపీ ఆఫ్ ఏ ప్యూర్ అండ్ పర్ఫెక్ట్ క్రిస్టలైన్ సిస్టమ్ ఈజ్ జీరో అట్ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ తీసుకుంటాం. దట్ ఈస్ ద థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. లేదా ఇది కూడా రాసుకోవచ్చు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఏ పర్ఫెక్చువల్ మోషన్ మెషిన్ ఆఫ్ థర్డ్ కైండ్. సో ఫస్ట్లో అంటే ఏం చెప్తున్నాం, హీట్ కెన్ నాట్ ఫ్లో ఫ్రమ్ ఏ కోల్డర్ బాడీ టు ఏ హాటర్ బాడీ ఆన్ ఇట్స్ ఓన్ అంటే సెకండ్ లా తీసుకున్నాం. మరి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఎనర్జీ కెన్ నైదర్ బీ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, బట్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ మే కన్వర్ట్స్ ఇంటూ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే heat cannot flow from a colder body to a hotter body on its own. What is third law of thermodynamics అంటే the entropy of a pure and perfect crystalline system is zero at absolute zero temperature. ఇవి త్రీ లాస్ ఇంపార్టెంట్ నేర్చుకోండి. ఫస్ట్ లా, సెకండ్ లా అండ్ థర్డ్ లా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ హోమోజినియస్ ఈక్విలిబ్రియం? గివ్ టు ఎగ్జాంపుల్స్. కెమికల్ ఈక్విలిబ్రియంలో వస్తుంది మనకి. లేదా వాట్ ఈస్ హెటరోజినియస్ ఈక్విలిబ్రియం? గివ్ టు ఎగ్జాంపుల్స్. రెండిట్లో ఏదైనా అడగచ్చు. హోమో మీన్స్ సేమ్ అంటే హోమోజినియస్ ఈక్విలిబ్రియం అంటే ఇన్ ఎ రివర్సిబుల్ రియాక్షన్ ఇఫ్ బోత్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సేమ్ ఫిజికల్ స్టేట్ దట్ ఈస్ నోన్ యాజ్ హోమోజినియస్ ఈక్విలిబ్రియం అంటాం. అంటే ఇన్ ఎ రివర్సిబుల్ రియాక్షన్ ఇఫ్ బోత్ ఆఫ్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ are present in the same phase, that is a homogeneous equilibrium అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, homogeneous equilibrium. In a reversible reaction, if both reactants and products are present in the same phase, that is a homogeneous equilibrium. ఇప్పుడు రియాక్షన్లో నైట్రోజను, హైడ్రోజను గ్యాసెస్ రియాక్టెంట్స్, అమోనియా ప్రొడక్ట్ గ్యాసియస్ స్టేట్లో ఉంది. రియాక్టెంట్ ప్రొడక్ట్ రెండు గ్యాస్ స్టేట్లో ఉన్నాయి కాబట్టి హోమోజినియస్ ఈక్విలిబ్రియం. H2 ప్లస్ I2 ఈక్విలిబ్రియం 2HI. హైడ్రోజన్ గ్యాస్, అయోడిన్ గ్యాస్, రియాక్టెంట్స్ గ్యాస్, ప్రొడక్ట్ గ్యాస్. రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సేమ్ ఫిజికల్ స్టేట్. దిస్ ఈజ్ హోమోజినియస్ ఈక్విలిబ్రియం. నెక్స్ట్ వాట్ ఈస్ హెటరోజినియస్ ఈక్విలిబ్రియం అంటే ఇన్ ఎ రివర్సిబుల్ రియాక్షన్ if both the reactants and products are present in different phase, that is a heterogeneous equilibrium అంటాం. ఇందులో CaCO3 సాలిడ్ ఫామ్లో ఉంది, కాల్షియం ఆక్సైడ్ సాలిడ్ ఫామ్లో ఉంది, కార్బన్ డైఆక్సైడ్ గ్యాసియస్ ఫామ్లో ఉంది. అంటే రియాక్టెంట్ ప్రొడక్ట్ డిఫరెంట్ ఫిజికల్ స్టేట్లో ఉన్నాయి. అలానే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్, ఇక్కడ గ్రాఫైట్ అంటే కార్బన్ సాలిడ్, కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్, సాలిడ్ గ్యాస్. సో డిఫరెంట్ ఫిజికల్ స్టేట్లో ఉంటే హెటరోజినియస్ ఈక్విలిబ్రియం, సేమ్ ఫిజికల్ స్టేట్లో ఉంటే హోమోజినియస్ ఈక్విలిబ్రియం. మీరు ఎలా రాస్తారు? 2 మార్క్స్ అన్నారు కాబట్టి ఇన్ ఎ రివర్సిబుల్ రియాక్షన్ ఇఫ్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సేమ్ ఫేజ్, దట్ ఈస్ అ హోమోజినియస్ ఈక్విలిబ్రియం. If the reactants and products are present in different phase, that is a heterogeneous equilibrium అని చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ లూయిస్ యాసిడ్? గివ్ అన్ ఎగ్జాంపుల్ అని ఇచ్చారు మనకి. లూయిస్ యాసిడ్ అని అడగవచ్చు, లూయిస్ బేస్ అని అడగవచ్చు, బ్రాన్స్టెడ్ యాసిడ్ అని అడగవచ్చు, బ్రాన్స్టెడ్ బేస్ అని అడగవచ్చు. 4 స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిందే. వాట్ ఈస్ లూయిస్ యాసిడ్ అంటే ఏ సబ్స్టాన్స్ విచ్ కెన్ accept an electron pair
in the formation of a coordinate covalent bond is known as Lewis acid. Simple గా electron pair acceptor is known as Lewis acid అని రాసిన చాలు. Lewis base అంటే substance which can donate an electron pair in the formation of a coordinate covalent bond is known as Lewis base. So simple గా electron pair donor is known as Lewis base, electron pair acceptor is known as Lewis acid అని చెప్తాం. మరి ఎగ్జాంపుల్స్ ఏం రాసుకోవచ్చు లూయిస్ యాసిడ్కి? ఆల్ సింపుల్ క్యాటయాన్స్ ఆర్ లూయిస్ యాసిడ్స్ రాసుకోవచ్చు. అలానే మనకి AlCl3 కానీ FeCl3 కానీ ఇలాంటి కాంపౌండ్స్ తీసుకోవచ్చు. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ తీసుకోవచ్చు. మాలిక్యూల్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ బాండ్స్ ఇన్ బిట్వీన్ డిసిమిలర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ తీసుకోవచ్చు. అంటే లైక్ కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివన్నీ కూడా లూయిస్ యాసిడ్స్గా యాక్ట్ చేస్తాయి. మరి లూయిస్ బేస్ అంటే ఆల్ సింపుల్ యానయాన్స్, సింపుల్ యానయాన్స్ యాక్ట్స్ యాస్ లూయిస్ బేసెస్. అలానే మాలిక్యూల్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ lone pair of electrons on the central atom will act as Lewis bases. Molecules which consist of multiple bonds in between similar electronegative elements will act as Lewis base. ఇవన్నీ లూయిస్ బేసెస్, ఇవన్నీ లూయిస్ యాసిడ్. ఎక్స్ప్లెనేషన్ ఏమక్కలే, సింపుల్గా మీరు ఏం రాస్తారు? ద సబ్స్టాన్స్ విచ్ కెన్ యాక్సెప్ట్ అన్ ఎలక్ట్రాన్ పేర్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. లేదా ఇంకా సింపుల్గా ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టార్ ఇస్ నోన్ యాజ్ లూయిస్ యాసిడ్. ఒక 2 ఎగ్జాంపుల్స్ రాయండి. లూయిస్ బేస్ సబ్స్టాన్స్ విచ్ కెన్ డొనేట్ అన్ ఎలక్ట్రాన్ పేర్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఈజ్ నోన్ యాజ్ లూయిస్ బేస్. సింపుల్గా ఏం రాస్తాం? ఎలక్ట్రాన్ పేర్ డోనార్ ఈజ్ నోన్ యాజ్ లూయిస్ బేస్. దానికి ఒక 2 ఎగ్జాంపుల్స్ రాసుకోండి. మరి వాట్ ఈస్ ద బ్రౌన్స్టెడ్ యాసిడ్ అన్నాం. Proton donor is known as a Bronsted acid. Proton acceptor is known as a Bronsted base. ఇక్కడేమో ఎలక్ట్రాన్ పేర్స్, బట్ ఇందులో ప్రోటాన్ డోనార్, ఇందులో ప్రోటాన్ యాక్సెప్టార్. ప్రోటాన్ యాక్సెప్టర్ ఇస్ బ్రౌన్స్టెడ్ బేస్, ప్రోటాన్ డోనార్ ఇస్ నోన్ యాజ్ బ్రౌన్స్టెడ్ యాసిడ్ తీసుకుంటాం. సో అలాగే లూయిస్ యాసిడ్, లూయిస్ బేస్, బ్రౌన్స్టెడ్ యాసిడ్, బ్రౌన్స్టెడ్ బేస్ 4 డెఫినేషన్స్. ఒక్కొక్క దానికి 2 ఎగ్జాంపుల్స్ నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్? గివ్ అన్ ఎగ్జాంపుల్ అని ఇచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్కువగా 4 మార్క్స్లో ఇస్తారు, అప్పుడప్పుడు 2 మార్క్స్లో ఇస్తారు. సో వాట్ ఈస్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అంటే ద పెయిర్ ఆఫ్ అన్ యాసిడ్ అండ్ ఏ బేస్ విచ్ డిఫర్ బై ఏ సింగిల్ ప్రోటాన్. పెయిర్ ఆఫ్ అన్ యాసిడ్ అండ్ ఏ బేస్ which differ by a single proton is which differ by a single proton is known as a conjugate acid base pair అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అమోనియా అండర్గో హైడ్రాలసిస్ టు గివ్ ఎవరిని ఫామ్ చేస్తుంది? NH4+ OH- ఫామ్ అయింది అనుకుందాం. ఇప్పుడు ఆ రియాక్షన్లో అమోనియా యాక్ట్స్ యాజ్ ప్రోటాన్ యాక్సెప్టార్, ఇట్ యాక్ట్స్ యాజ్ ప్రోటాన్ యాక్సెప్టార్. ప్రోటాన్ యాక్సెప్ట్ చేసి ఎలా కన్వర్ట్ అయింది? NH4+గా కన్వర్ట్ అయింది. అలానే వాటర్ యాక్ట్స్ యాజ్ ప్రోటాన్ డోనార్, ప్రోటాన్ డొనేట్ చేసి ఎలా మారిపోయింది? OH- మారిపోయింది. మరి ప్రోటాన్ గెయిన్ చేసిన తర్వాత ఫామ్ అయిన దాన్ని ఏమని చెప్తామంటే కాంజుగేట్ యాసిడ్ అని చెప్తాం. ప్రోటాన్ డొనేట్ చేసిన తర్వాత ఫామ్ అయిన దాన్ని ఏమని చెప్తామంటే కాంజుగేట్ బేస్ అంటాం. సో ద పెయిర్ ఆఫ్ అన్ యాసిడ్ అండ్ ఏ బేస్ విచ్ డిఫర్ బై ఏ సింగిల్ ప్రోటాన్ ఇస్ నోన్ యాజ్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్. ఇప్పుడు ఆ ఇచ్చిన రియాక్షన్లో NH3 and NH4+ ఈజ్ ఏ కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్. H2O and OH- is a conjugate acid base pair. So the pair of an acid and a base which differ by a single proton is known as a conjugate acid base pair అంటాం. ఎగ్జాంపుల్ ఒకటి రాస్తే సరిపోతుంది. మ్యాక్సిమం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా కొన్ని ఫ్యూ క్వశ్చన్సే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము.